అందరికీ నమస్తే. నేను మీ రాజేష్ కాదా. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది వీర్య వృద్ధికి శీఘ్రస్ఖలన సమస్య పోయి వీర్యం చిక్కగా అయి అధిక శృంగార శక్తి అవ్వడానికి వీర్య వృద్ధికి సహాయపడేటువంటి ఈ ఔషధం పేరు విత్తనాల లేహం. దీనికి మనకు కావాల్సిన ముఖ్య పదార్థాలు రావి గింజలు, మర్రి గింజలు, గసగస గింజలు, అతిబల గింజలు, యాలక బుడ్డ గింజలు, మేడి గింజలు, తామర గింజలు, ముడుగు తామర గింజలు, దోలగొండ గింజలు, అంజూర గింజలు 100 గ్రాములు. ఇవన్నీ 100 గ్రాములు. వెండి బసం, ముత్యాల బసం 10 గ్రాములు. మేడి పండ్లు, మర్రి పండ్లు, రావి పండ్లు ఇక్కడ చూడవచ్చు. ఇవి మర్రి పండ్లు, ఇవి రావి పండ్లు. మంచి నాణ్యమైనవి, చెట్లలో నుంచే కోసుకొచ్చి ఎండించి వీటిని విత్తనాలు మాత్రం తీసి ఇలా వస్త్రగాలితం చేసిన పొడి అన్నీ తూకం వేసుకునేసి అన్నీ కూడా కలిపివేసి, అలాగే ఇంకా చెప్పినటువంటి అంజీరా, దూలగుండి, గసగసాలు, తామర గింజల్లోని పప్పు, అతిబల గింజలు, ముడుగు తామర గింజలు, తామర గింజల్లోని పప్పు, యాలక బుడ్డల గింజలు అన్నిటినీ వస్త్రగాలితం చేసుకొని సమానంగా బెల్లం వేస్తూ అందులో బాగా గరిటతో తిప్పుతూ ఇలా చేసిన తర్వాత చివర్లో వెండి బసం కొద్దిగా, అలాగే ముత్యాల బసం కూడా కొద్దిగా వేసాను. ఇలా అన్నీ కలిపి నాటావు నెయ్యి, తేనె ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా కలిపి బాగా మిక్స్ చేసేసి తేనె వేస్తున్నది ఇలా బాగా కలిపేసి గరిటతో గాజు సీసాల్లో ఎత్తిపెట్టడమే. ఈ విత్తనాల లేహం శుక్రకణాల వృద్ధికి, వీర్యకణాల వృద్ధికి అత్యద్భుతంగా పనిచేస్తూ అమోఘమైన శృంగార శక్తిని పెంపొందించే లేహమే ఈ విత్తనాల లేహం. ధన్యవాదాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.